జగన్ ఫిక్స్ అయ్యాడండి. ఎలా అంటే ఇంకో మాట చెప్పాలంటే కనుక జగన్ తెగించేశాడు అని ఆయన చెప్పొచ్చు. ఎందుకని అంటున్నానంటే జగన్ గారికి అర్థమైపోయినట్టు ఉందండి, రాబోయేది వచ్చేది మేమే అని జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయినట్టుంది. అందుగురించే అలాంటి మాటలైతే మాట్లాడుతున్నాడేమో అని చాలామంది రాజకీయ వర్గాల్లో ఒక విశ్లేషణ అయితే జరుగుతుంది వాస్తవంగా మాట్లాడాలంటే. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది మేమే అనే ధీమా వచ్చేసింది అప్పుడే. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 12 నెలలు అయింది కదా, మరి 12 నెలల్లోనే నెక్స్ట్ వచ్చేది వైసీపీనే, నెక్స్ట్ రాబోతుంది కూడా 155 సీట్లకు పైమాటే అని జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయిందా అని అంటే కనుక మన అభిప్రాయం చెప్తాం ఖచ్చితంగా, జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. కాబట్టి మన అభిప్రాయం కూడా అదే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అలా అనుకుంటున్నారని నా అభిప్రాయం. కాకపోతే అలా అనుకోకపోతే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాంటి వీడియోలు, కొన్ని వీడియోలు జగన్మోహన్ రెడ్డి గారి నేను మీకు వినిపించబోతున్నాను. కాబట్టి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయొద్దు. ఫస్ట్ లైక్ చేయండి, ఎక్కువ మందికి, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మందికి చేరాల్సిన వీడియో కాబట్టి మీ బాధ్యత, నాకు మోటివేషన్ ఉంటుంది. ఫస్ట్ లైక్ చేయండి, లైక్ చేసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, దాన్ని సదా గౌరవిస్తాను. ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఫిక్స్ అయిపోయారండి, ఆయన తెగించేశాడు. తెగించేసిన మాటలైతే మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయినట్టుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమవడం గొప్ప విషయం కాదు, కూటమి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలకి మంత్రులకి అర్థమైపోయినట్టుంది నెక్స్ట్ మనం రామని. అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారేమో. కొంతమంది ఉన్నారు, ఎలా అంటే మాడుగుల ఎమ్మెల్యే మాజీ మంత్రి బండారు మాడుగుల ఎమ్మెల్యే మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆయన మాట్లాడని ఒక మాట చెప్తారు మీకు. ఏంటంటే ఎమ్మెల్యేగా ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నాను, కూటమి ప్రభుత్వంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నాను అని మాట్లాడిన మాట. తర్వాత చాలా మాటలు మాట్లాడాడు, అవన్నీ నేను చెప్పను, వీడియోలు ఎంత అవుతుంది. ఆయన మాట్లాడిన మాటలు వింటే కనుక మనకు చ అనిపిస్తుంది. అలాంటి మాటలైతే మాట్లాడాడు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు, ఆయన అయితే కనుక పార్టీ అడ్రస్ లేకుండా గల్లంతైపోయే పరిస్థితులు వస్తాయి ఇలా అయితే కనుక అని అన్నాడు. అంటే పార్టీ నిర్వీర్యం అయిపోద్ది. ఏదైతే వామపక్ష పార్టీలు మనం పొత్తు పెట్టుకున్నామో, పొత్తులో భాగంగా ఆ పార్టీలన్నింటినీ ఎలా అయిపోయాయో అదే పరిస్థితి మనకు వచ్చేలాగా ఉంది మనం ఇంకా పొత్తులో ఉంటే అని కొన్ని రకాలైన వ్యాఖ్యలు చేశారు జ్యోతుల నెహ్రూ గారు. అంతేకాదు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు ఏంటంటే ఈసారి టీడీపీ గెలవదు అని, ఇక మీదటి గెలవదో, టీడీపీ పని అయిపోయింది అని మాట్లాడుతున్నారు. అంతే గంటా శ్రీనివాసరావు గారు కూడా తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. ఎలా కాదు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు మొదలుకొని కొన్ని ఛానల్ ప్రతినిధులు కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే కుదరదు, పని అయిపోయింది, ఇలా అయితే కుదరదు అన్నట్టుగా మాట్లాడతారు. కాబట్టి ఇవన్నీ విన్న జగన్మోహన్ రెడ్డి గారు, ఇవన్నీ చూస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇరిటేషన్ తెప్పించే అంశం ఏదైనా ఉందండి కనుక అరెస్టులు. నిజంగా వైసీపీ వాళ్ళని చేస్తున్న అరెస్టులు 1, 2 కాదు, అరెస్టుల మీద అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి ఈరోజు కూడా. ఉదాహరణకు చెప్పనా, నందిగామ సురేష్ కానీ, అలాగే పోసాని కృష్ణమురళి గారు కానీ, లేళ్ల అప్పిరెడ్డి గారు కానీ, జోగి రాజీవ్ కానీ, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కానీ, కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ, అలాగే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ, వీళ్ళందరూ అరెస్టులు చూస్తున్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు. చూసి ఆయన చెప్తున్న మాట ఏంటంటే పేరునే చెప్తాడు, కార్యకర్త పేరు కూడా, అరెస్ట్ అయిన కార్యకర్త పేరు కూడా చెప్తున్నాడు. ఆయన అన్నీ గుర్తుపెట్టుకుంటున్నాడు, అలాగే మిమ్మల్ని గుర్తుపెట్టుకోమంటున్నాడు. ఏంటి అవసరమైతే రెడ్ బుక్ అని చెప్పను కానీ మీకు ఏ పుస్తకం దొరికితే ఆ పుస్తకంలో రాసుకోండి వాళ్ళ పేర్లు, వాళ్ళని గుర్తుపెట్టుకోండి, వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోండి, వాళ్ళ పేర్లు పుస్తకాల్లో రాసుకోండి. నెక్స్ట్ వచ్చేది మనమే, వచ్చినప్పుడు ఖచ్చితంగా బదులిస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అని కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తాడు ఆయన నిజంగా. కాబట్టి అందుగురించి అన్నాను నేను, జగన్మోహన్ రెడ్డి గారు ఫిక్స్ అయిపోయారని. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా, పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామండి. సినిమా చూపిస్తారంటున్నాడు. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా, ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తాను. ఖచ్చితంగా ఏదైతే నాటుతున్నారో, ఏదైతే ఇత్తుతున్నారో, ఇది రెండింతలు వీళ్ళకు పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి.
ఎందుకనంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతూ ఉంది. ఒక్కొక్కని కథ వింటా ఉంటే నిజంగా మనసుకు బాధ కలుగుతుంది. Jagannath Reddy has said that I will not leave anyone. విన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు సినిమా చూపిస్తాను. లోకేష్ గారు కూడా మాట్లాడారు, జస్ట్ మేము చూపించింది ట్రైలరే. మీరు ఏదైతే రెడ్ బుక్ అన్నారో మేము ట్రైలర్ మాత్రమే చూపించాం, అసలు సినిమా చూపించలేదు అన్నాడు. ట్రైలర్ చూపిస్తే ఇంత భయంకరంగా ఉంటే నారా లోకేష్ గారు అన్నట్టు వైసీపీలో ఇన్ని అరెస్టులు జరిగితే నిజంగా నారా లోకేష్ గారు అన్నట్టు ఒకవేళ సినిమా చూపిస్తే మొత్తం వైసీపీ ఖాళీ అయిపోతుందేమో అరెస్టులతోటి అని అయితే నాకు అనిపించింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళు విత్తుతున్నారో దానికి రెండింతలు పంట కోస్తారు, ఖచ్చితంగా ఆ రకంగా ఉండబోతుందని ఆయన అయితే మాట్లాడుతున్నారు. కాబట్టి నేను అనేది ఏంటంటే అందు గురించి అంటున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయిన వల్ల ఎలాంటి వ్యాఖ్యలు అయితే కనుక చేస్తున్నారు ఒక్కసారి ఈ వీడియో చేద్దాం. సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. సప్త సముద్రాల అవతల నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు దేవుడు ఇద్దరు కూడా వీళ్ళను శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి సందర్భంగా మరొక్కసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా. అన్యాయంలో భాగస్వామిని కావద్దండి. మీ టోపీ మీద ఉన్న సింహాలను గౌరవించండి, వాటికి సెల్యూట్ కొట్టండి, మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి అని చెప్పి ఈ ప్రతి అధికారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. విన్నారుగా కొన్ని వ్యాఖ్యలు అయితే కనుక. ఈరోజు కార్యకర్తలు పడతా ఉన్న బాధలు నా కళ్ళతో నేను చూస్తా ఉన్నా. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రేమించినందుకు, కేవలం జగన్ను సొంత కుటుంబ సభ్యుడిగా ఆప్యాయంగా ఆదరించినందుకు ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఏదైతే ఇబ్బందులు పడతా ఉన్నారో ఆ బాధలు ఆ కష్టాలు స్వయంగా నేను చూశా కాబట్టి ఈరోజు చెప్తా ఉన్నా. ఇక నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో మాత్రం పరిస్థితి విన్నాం కదా. కాబట్టి మొట్టమొదటి పీఠం కార్యకర్తకే వేస్తా, మొట్టమొదటి పీఠం ఈ మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఈరోజు ఎవరెవరైతే పోలీసులు, ఎవరెవరైతే అధికారులు, ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారో అందరి పేర్లు నోట్ చేసుకోండి. నేను చెప్తా ఉన్నా, మీరు నోట్ చేసుకోండి. ఒక్కొక్కడిని మాత్రం యూనిఫామ్కున్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కావాలి. యూనిఫామ్ అంటే ప్రజలకు మేలు చేయడం కోసం యూనిఫామ్, అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళ కోసం సలాములు కొడుతూ గులాంగిరి చేస్తూ ఇటువంటి చిత్రహింసలు పెట్టే కార్యక్రమం ఈ రోజు అయితే ఏదైతే జరుగుతూ ఉందో దీనికి తెర పడాలి అని అంటే ఏదైతే నువ్వు విత్తినావో అది ఎలా పండుతుంది అనేది నీకు తెలిస్తేనే ఇంకొకసారి నువ్వు ఆ ఇత్తనం ఇత్తడానికి నువ్వు భయపడే పరిస్థితిలోకి నువ్వు వచ్చినప్పుడే ఇది జరుగుతుంది. కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా మెసేజ్ ఖచ్చితంగా పోతుంది. ఎవడెవడైతే అధికారి, ఎవడెవడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము, చట్టం మీద దోషులుగా నిలబెడతాము. ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా, లేకపోతే వాళ్ళు దేశం విడిచిపెట్టిపోయినా కూడా ఎవరిని వదిలేదే లే అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మాట మారింది, అన్నీ మారాయి. కాబట్టి 2.0 ఏదైతే ఉందో ఖచ్చితంగా దాంట్లో మాత్రం ప్రతి కార్యకర్తకి పీఠం వేస్తారని చెప్తున్నాడు. ఎవరికైతే అన్యాయం జరిగిందో, ఎవరు బాధపడుతున్నారో, ఎవరు హింసింపబడుతున్నారో, ఎవరు జైల్లోకి వెళ్ళారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటానో, మీకు బాధలు కలిగించిన వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి, అది ఏ బుక్ అయినా పర్లేదని ఇలా మాట్లాడతారు. అంటే మొత్తం ఆటోమేటిక్గా జగన్ గారు ఫిక్స్ అయ్యాడు, నెక్స్ట్ వచ్చేది మనమే అని అన్నట్టుగా ఆయన ఫిక్స్ అయ్యాడు. కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు. అందుకే చెప్పాను నేను, జగన్ తెగించి మాట్లాడుతున్నాడు అని. అయితే కనుక దీంట్లో వాస్తవాలు లేకపోలేదు. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, నాకు మోటివేషన్ కూడా ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.